ఫ్రెండ్స్, పెన్ డ్రైవ్ లాగా ఉండే ఒక డివైస్. ఈ డివైస్ని మన పీసీకి కానీ, ల్యాప్టాప్కి కానీ, లేకపోతే మన మొబైల్ ఫోన్ కానీ కనెక్ట్ చేస్తే అవి క్షణంలో పాడైపోతాయి. అసలు ఏంటి ఆ డివైస్ వచ్చేసరికి యూఎస్బీ కిల్లర్. సో దీని గురించి చాలామంది అడుగుతున్నారు, యూఎస్బీ కిల్లర్ గురించి అసలు ఎలా పనిచేస్తుంది చెప్పని చెప్పేసి. సో వీడియో నేను మీకు యూఎస్బీ కిల్లర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందిస్తాను. చూస్తున్న నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Here we go. ఫ్రెండ్స్, అసలు యూఎస్బీ కిల్లర్ ఎలా పుట్టిందంటే 2015 సంవత్సరంలో రష్యాకి చెందిన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసే ఒక అతని పేరు వచ్చేసరికి డార్క్ పర్పుల్. అది రియల్ నేమ్ కాదు, అలియాస్ డార్క్ పర్పుల్ అనే అతను ఈ యూఎస్బీ కిల్లర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అసలు యూఎస్బీ కిల్లర్ అతనికి అసలు థాట్ ఎలా వచ్చిందంటే ఇది క్రియేట్ చేయాలని చెప్పేసి అతను ఒక న్యూస్ చదివాడంట. న్యూస్ ఏంటంటే ఒకతని బ్యాగ్ నుంచి ఒక యూఎస్బీ పెన్ డ్రైవ్ని దొంగిలించాడు. సో అతని ఇంటికి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ని అతని సిస్టమ్కి పెట్టుకొని చూస్తే అతని సిస్టమ్ అనేది ఒక్కసారిగా పాడైపోయింది, అంటే మదర్ బోర్డ్ అనేది కాలిపోయింది అనమాట. సో ఇతనికి ఆలోచన వచ్చిందనమాట, ఆ పెన్ డ్రైవ్ ఆ సిస్టమ్ని ఎలా పాడు చేసిందని చెప్పేసి. సో ఆ పాడు ఆలోచన నుంచి పుట్టిందే యూఎస్బీ కిల్లర్. అసలు యూఎస్బీ కిల్లర్ని ఎలా తయారు చేశారంటే ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్లో. సో ఇది చూడడానికి మనకి పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది, దాని మీద మనకి కెపాసిటర్స్ ఉన్నాయి. సో ఈ కెపాసిటర్స్ ఏం చేస్తాయంటే మనం ఈ పెన్ డ్రైవ్ని తీసుకెళ్ళి మనం ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ కనెక్ట్ చేసినప్పుడు యూఎస్బీ పోర్ట్ ద్వారా, సో యూఎస్బీ పోర్ట్ మనకి 5 వోల్ట్ల నుంచి మనం ఛార్జ్ చేస్తాం. మనం నార్మల్గా మొబైల్ ఫోన్స్ ఛార్జ్ చేస్తూ ఉంటాం యూఎస్బీ పోర్ట్ నుంచి. సో మనం మౌస్ ఇలా కనెక్ట్ చేస్తూ ఉంటాం పోర్ట్ నుంచి. సో అక్కడ మనకి 5 వోల్ట్ అవుట్పుట్ వస్తూ ఉంటుంది. సో యూఎస్బీ ఏదైతే వీళ్ళు తయారు చేసి యూఎస్బీ కిల్లర్ ఉంది కదా, యూఎస్బీ కిల్లర్ని తీసుకెళ్ళి మనం ఆ పోర్ట్కి కనెక్ట్ చేసామంటే సో యూఎస్బీ కిల్లర్ అనేది ఛార్జ్ అవుతుంది. ఏదైతే కెపాసిటర్స్ ఉన్నాయి యూఎస్బీ కిల్లర్లో అవి ఛార్జ్ అవుతాయి, వాటి వోల్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏదైతే 5 వోల్ట్ అవుట్పుట్ దీని నుంచి వస్తుందో మన సిస్టమ్ నుంచి, ఇది అవుట్పుట్ వోల్టేజ్ని యూజ్ చేసుకొని 100 to 200 వోల్ట్ వరకు ఛార్జ్ అవ్వగలదు అనమాట. సో కెపాసిటీ బట్టి, అంటే కెపాసిటీ బట్టి ఇవి ఛార్జ్ అవుతాయి. సో తర్వాత ఏమైందంటే ఒక్కసారిగా ఇంత హై ఎలక్ట్రిసిటీ రివర్స్ పంపిస్తుంది. ఏదైతే లైన్ నుంచి అది ఛార్జ్ అయ్యిందో 5 వోల్ట్ లైన్ నుంచి, అదే లైన్ నుంచి ఇది రివర్స్ పంపిస్తుంది. ఎంత వోల్టేజ్ కరెంట్ని 100 to 200 వోల్ట్స్ కరెంట్ని మన పీసీలోకి కానీ, ల్యాప్టాప్లోకి కానీ, మొబైల్లోకి కానీ పంపిస్తుంది. సో దీనివల్ల ఏమైందంటే ఒక్కసారిగా అంత కరెంట్ లోపలికి రావడం వలన మన మదర్ బోర్డ్ ఉంటుంది కదా, పీసీలో కానీ, ల్యాప్టాప్లో కానీ, మొబైల్ ఫోన్లో కానీ మదర్ బోర్డ్ చెడిపోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఛాన్సెస్ ఉండడం కాదు, మ్యాక్సిమం చెడిపోతాయి. సో ఎందుకంటే మనకి ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అనేది లేదు. చాలా ల్యాప్టాప్స్లో, చాలా పీసీస్లో ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అనేది లేదు. కొన్ని మొబైల్ ఫోన్స్లో, మన యాపిల్ మొబైల్ ఫోన్స్లో కానీ, లేకపోతే శాంసంగ్ మొబైల్ ఫోన్స్లో కానీ, లేకపోతే మ్యాక్బుక్స్లో కానీ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. కానీ వోల్టేజ్ ఎక్కువైనా కానీ అవి సరిగ్గా పనిచేయవు. దాని ప్రతిఫలం ఏంటంటే మనకి యూఎస్బీ పోర్ట్ అయినా చెడిపోతుంది. ఏదైతే మనకి యూఎస్బీ పోర్ట్ మనం ఛార్జింగ్ పెడుతున్నామో ఆ యూఎస్బీ పోర్ట్ అయినా చెడిపోతుంది, లేకపోతే కంప్లీట్ మన మదర్ బోర్డ్ అయినా చెడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఈ యూఎస్బీ కిల్లర్ తోటి ఎవ్రీథింగ్ యాపిల్ ప్రో అని చెప్పేసి ఒక టాప్ యూట్యూబర్ మొత్తం డివైస్ని టెస్ట్ చేశాడు, ఏ డివైస్ని కిల్ చేయగలదని చెప్పేసి. సో ఇతను మ్యాక్బుక్ టెస్ట్ చేశాడు, పీసీ టెస్ట్ చేశాడు, విండోస్ ల్యాప్టాప్ టెస్ట్ చేశాడు, ట్యాబ్లెట్స్ టెస్ట్ చేశాడు. సో మ్యాక్సిమం అన్ని టెస్ట్ చేశాడు. మొబైల్ ఫోన్స్ కూడా టెస్ట్ చేశాడు, శాంసంగ్ మొబైల్ ఫోన్, యాపిల్ మొబైల్ ఫోన్, గూగుల్ మొబైల్ ఫోన్. సో అన్ని మొబైల్ ఫోన్స్ టెస్ట్ చేశాడు. సో టెస్ట్లో చూస్తే మనకి విండోస్ ల్యాప్టాప్స్ ఎమ్మటే మనకి సెకండ్స్లో పాడైపోయినాయి. మ్యాక్బుక్ కూడా మనకి సెకండ్స్లో అసలు పెట్టగానే మనకి యూఎస్బీ కిల్లర్ అనేది సెకండ్స్లో అవి పాడైపోతాయి అన్నమాట. సో ఇట్లా మనకి ల్యాప్టాప్ పీసీలు అన్నీ పాడైపోయినాయి. మొబైల్ ఫోన్స్ మాత్రం శాంసంగ్ మొబైల్ ఫోన్ అండ్ ఐఫోన్స్ ఉన్నాయి కదా, ఐఫోన్స్ మాత్రం పాడవలేదు. జస్ట్ ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ ఉందో ఆ ఛార్జింగ్ పోర్ట్ ఒక్కటి పాడైపోయింది. సో లోపల మనకి మదర్ బోర్డ్ అనేది చెడిపోలేదు. ఇదే యూఎస్బీ కిల్లర్ని గూగుల్ పిక్సెల్ కూడా కనెక్ట్ చేశాడు, గూగుల్ పిక్సెల్ సెకండ్స్లో పాడైపోయింది. సో ఇది చాలా చాలా డేంజరస్ యూఎస్బీ కిల్లర్ అనేది. ఒక్కసారిగా అంత వోల్టేజ్ అనేవి మన ఎలక్ట్రానిక్స్ అనేవి తీసుకోలేవు. సో ఒక్కసారిగా కెపాసిటర్స్ అని ఛార్జ్ అయ్యి అంత ఎలక్ట్రిసిటీని ఒకేసారి లోపల పంపిస్తే మాత్రం ఖచ్చితంగా మన సిస్టమ్ కానీ, ల్యాప్టాప్ కానీ సెకండ్స్లో పాడైపోతూ ఉంటాయి. సో యూఎస్బీ కిల్లర్స్ అనేవి మనకు మార్కెట్లో లభించవు. మన అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మీరు యూఎస్బీ కిల్లర్స్ కొందామంటే ఇవి దొరకవు. సో ఈ అఫీషియల్గా అమ్మరు. వీళ్ళు నార్మల్గా అయితే usbkill.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ నుంచి అమ్ముతున్నారు. ఇవి $50 వరకు ఉంటుంది యూఎస్బీ కిల్లర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి మనకి ఎలక్ట్రానిక్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా సో ఈ కెపాసిటీని ఫిక్స్ చేసేసి యూఎస్బీ కిల్లర్స్ని తయారు చేస్తున్నారు. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో యూఎస్బీ కిల్లర్స్ అనేది ఎవరైనా తయారు చేయొచ్చు. సో పెన్ డ్రైవ్ మీ కంప్యూటర్ పెట్టేటప్పుడు కొంచెం చూసి పెట్టుకోండి, మీకు బ్రాండ్ చూసుకోండి. సో అది పెన్ డ్రైవా కాదా మీకు తెలుస్తుంది. సో పెన్ డ్రైవ్, యూఎస్బీ కిల్లర్ రెండు మనకు చూడడానికి ఒకేలా ఉంటాయి, రెండింటి మధ్య మీకు తేడా కనపడదు. సో మీరు బ్రాండ్ చూడండి. మీకు పెన్ డ్రైవ్స్ చూసుకుంటే మనకి శాండిస్క్ అని చెప్పేసి, శాంసంగ్ అని చెప్పేసి మన పెన్ డ్రైవ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, దాని మీద బ్రాండ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీ పీసీ కనెక్ట్ చేసేటప్పుడు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వచ్చి మీ పెన్ డ్రైవ్ ఇచ్చి కనెక్ట్ చేయమంటే కొంచెం ఆలోచించి కనెక్ట్ చేయండి.
సో కొంచెం ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా కానీ యూఎస్బీ కిల్లర్స్ తయారు చేస్తూ ఉన్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పీసీ ల్యాప్టాప్స్కి పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసేటప్పుడు. చూడడానికి ఇది పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. సో మనం పెన్ డ్రైవ్ అనుకుని కనెక్ట్ చేస్తామంటే బూమ్, మన ల్యాప్టాప్ కానీ పీసీ కానీ మొబైల్ కానీ సెకండ్స్లో పాడైపోతుంది. సో ఒకసారి మీరు వీడియో చూడండి. ఎవ్రీథింగ్ యాపిల్ ప్రో మొత్తం అన్ని డివైస్లో టెస్ట్ చేశాడు. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎంత పవర్ఫుల్ డివైసో. సో వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఆ వీడియో మాత్రం చూడండి, మీకు అర్థమైపోతుంది యూఎస్బీ కిల్లర్ ఏ డివైస్ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుందో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా యూఎస్బీ కిల్లర్ గురించి. సో యూఎస్బీ కిల్లర్ గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.